మీ దగ్గర తాతలు తండ్రులు నాటిన ముదిరి మామిడి తోట ఉందా? 40 ఏళ్లు పైబడ్డ ఆ తోట తిరిగి కాపునివ్వట్లేదని బాధపడుతున్నారా? తోటను తీసేయలేక తీసేసి తిరిగి నాటుకుంటే పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని ఆలోచిస్తున్నారా? అయితే దీనికి చక్కటి పరిష్కారం చూపిస్తున్నారు నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. ముదురు తోటల్లో కొమ్మ కత్తిరింపులు, కాయకోత, సస్యరక్షణ ఇలా ఏ పని చేయాలన్నా కష్టతరంగా ఉంటుంది. ఇలాంటి వయసు మీరిన చెట్లున్నా, అలానే నాసి రకాలు, నాటు రకాలు ఉన్నా ఒక్కోసారి అటు మంచిది కాక ఎన్నాళ్ళున్నా పూత కాత రాకపోయినా మీరు ఖచ్చితంగా వీరు చెప్పే ప్రక్రియ పాటించి తీరాల్సిందే. అలాంటి తోటను పునరుద్ధరించి మంచి ఫలితాలు ఎలా సాధించారో కృష్ణా జిల్లా నూజివీడు ఫల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి కనక మహాలక్ష్మి నుంచి తెలుసుకుందాం. చాలామంది రైతులు వాళ్ళ ముదురు తోటలలో దిగుబడి రావట్లేదని, చెట్లన్నీ అల్లుకుపోయాయని, మరి వాళ్ళ తాతలు వాళ్ళు అందరూ వేసిన మొక్కలు చాలా దూరంగా, అంటే ఒక ఎకరానికి 20 మొక్కలే ఉన్నాయని చెప్పి కొంతమంది బాధపడుతూ ఉంటారు. మరి అటువంటి తోటల్లో మనం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనేది మేము ప్రాక్టికల్గా చూపించడం జరిగిందండి మా స్టేషన్లో. మరి ఇక్కడ ఏం చేసామంటే, ఈ ఎప్పుడో ఉన్న 50 సంవత్సరాల మొక్కల్ని మనం ఒక సుమారుగా 5 అడుగులు ఎత్తు వరకు నరికివేయటం జరిగింది. నరికివేసే ముందుగా ఒక కొమ్మని మాత్రము ఫీడర్ కొమ్మ కింద ఉంచి మిగిలిన కొమ్మలని కత్తిరించడం జరిగింది. అలాంటి కత్తిరించిన కొమ్మలని మరి తరువాత వాటి నుంచి వచ్చిన చిగుళ్ళలో మనకి బలంగా వచ్చిన కొమ్మలని ఒక 10 కొమ్మలను మాత్రమే ఉంచుకొని మిగిలిన చిగుళ్ళన్నింటినీ తీసివేయటం. ఆ 10 కొమ్మల్లోనూ మనకి కావలసిన రకాలైనటువంటి, మరి అంతకుముందు ఉన్నట్లయితే మేము నరికేసిన తోటలో ఎక్కువగా నాట్లు అనేసి లేదా ఎక్కువగా లేకపోతే బంగినపల్లి రకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మేము మనకి కమర్షియల్గా వైబిలిటీలో ఉన్నటువంటి చెరుకు రసాలను కానీ, మరి అలాగే సువర్ణరేఖ, పందూరు వారి మామిడి, కొత్త వలస, ఇవి రకరకాల వెరైటీలు మేము తీసుకొచ్చి మేము గ్రాఫ్టింగ్ చేయటం జరిగింది. సుమారుగా ఇది 3 సంవత్సరాల తర్వాత ఈ తోటలలో ఈసారి మాకు పూత అనేది బాగా రావటం జరిగింది. కాయల సెట్టింగ్ కూడాను ఒక్కొక్క చెట్టు సుమారు 10 సంవత్సరాల చెట్టులాగా పెరిగి మంచి దిగుబడికి రెడీ అవుతున్నాయి. అంటే మనం ఒక 3 సంవత్సరాల్లోనే మనకి ఏది దిగుబడి రాని తోటల నుంచి మనం అధిక దిగుబడిని తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ చెట్లను మేము కొట్టివేసినప్పుడు మనకి 20 గజాలు ఉన్నప్పుడు మధ్యలో చాలా ఖాళీ స్థలం అనేది మిగిలిపోతూ ఉంటుందండి. అలాంటప్పుడు ఆ ఖాళీ స్థలాల్లో కూడాను మనం మధ్యలో ఒక 2 వరుసలు కానీ ఒక వరుస కానీ మామిడి మొక్కలు పెట్టుకోవటం వల్ల మనకి తోటంతా కూడాను ఒక హై డెన్సిటీ ప్లాంటేషన్ లాగా తయారవుతుంది. మనం వేసిన మొక్కలు అవి కూడా ఒక 3 సంవత్సరాల కల్లా సుమారుగా ఒక్కొక్క మొక్క 15 నుంచి 50 కాయల వరకు కాయటం జరుగుతూ ఉంటుంది. చిన్న రసాలు కానీ, అలాగే బంగినపల్లి కానీ, తోతాపురి కానీ, మీకు ఏది అక్కడ మీ ప్రాంతంలో ఏది వైబిలిటీ ఎక్కువగా ఉన్నదో అలాంటి మొక్కలని మధ్యలో పెట్టుకోవటం, ఈ పెద్ద మొక్కలకి మధ్యలో పెట్టడం వల్ల మనకి ఏరియా కూడాను కలిసి వస్తుంది. ఒక ఎకరం నుంచి మనం తీసుకునే దిగుబడి కూడాను అధికంగా ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు మనం కొంతమంది రైతులు అడుగుతారు, మరి మేము మోడ్ చేసాం కదా, దీనికి ఏమైనా ఎరువులు వేయాలా అని. ఎప్పుడైతే మనం ఎలాంటి ఎరువులు అదివరకు వేసి ఉన్నామో సుమారుగా అదే మోతాదు ఎరువుల్ని వేసి వర్షాకాలంలో బాగా నీరు కట్టాల్సి ఉంటుంది. రెండోది, దీనివల్ల లాభం ఏంటంటే, మనం ఎంతో కాలం పెంచిన చెట్లు అంటే 40-50 ఏళ్ల సంవత్సరాల చెట్లలో వేరు వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెంది ఉంటుంది. ఒకవేళ వర్షాలు పడినా పడకపోయినా, మరి నీరు అందినా అందకపోయినా ఆ చెట్లు నిలదొక్కునే స్థాయికి వాటి యొక్క వేరు వ్యవస్థ అనేది పెరిగి ఉంటుంది. దీని మీద మనకి కావాల్సిన కమర్షియల్గా ఏ వెరైటీ అయితే బాగుంటుందో ఆ వెరైటీని మనం చేయటం వల్ల మనకి వాణిజ్యపరంగానూ బాగుంటుంది. అంతేకాకుండా రైతులకి ఇది తీసివేయటం టోటల్గా మళ్ళీ దాని మీద ఇంకొక వేరే మొక్కలు తీసుకురావటం పెట్టడం అనే యొక్క శ్రమ కూడాను లేకుండా మనకి. అలాగే చిన్న మొక్కలు పెట్టామనుకోండి, అవి పెరిగి సుమారుగా 5-6 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ కాపులోకి మంచిగా రావాలంటే. కానీ ఇప్పుడు మనం 3 సంవత్సరాల్లోనే 10 సంవత్సరాల మొక్కలంత దిగుబడిలోకి తోట యొక్క ఒక ఏరియా యొక్క దిగుబడిని మనం అధికం చేసుకోగలుగుతాం. మనం ఈ చెట్ల మీద కట్టిన ఏ రకమైన ఆ యొక్క తల్లి మొక్క యొక్క ఆధారంగా, అంటే మనం సయాన్ మెటీరియల్ ఎక్కడి నుంచి అయితే తెచ్చుకున్నామో, ఇప్పుడు బంగినపల్లి మంచి కాసే తోట నుంచి మనం తెచ్చుకున్నామండి సయాన్ మెటీరియల్, అంటే అంటు మొక్కని. అప్పుడు కూడాను తల్లి మొక్క యొక్క లక్షణాలు కలిగినట్లుగానే కాయలు వస్తాయి. అంతేగాని వేరు వ్యవస్థను బట్టి మనకి మొక్క యొక్క కాపు ఆధారపడదు. రెండోది ఏంటంటే, వేరు వ్యవస్థను బట్టి మనం వేసిన ఎరువులు కానీ మనం ఇచ్చే ఏదైనా కూడాను త్వరగా తీసుకుంటుంది మొక్క. దానివల్ల ఏపుగా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.